నేను ఆయనకి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ తెల్లవారుజాముని ప్రభునందుండి మృతి నొందిన వారు ధన్యులు అనేటటువంటి స్వరం నాకు వినబడుతుంది. నేను అనుకుంటున్నాను, నాకైతే మెలకువ ఉంటుందిలే, నేను ఖచ్చితంగా గుర్తుంటుంది, నాకు మళ్ళీ నిద్రపోతానేమో అనుకుంటున్నాను, కల్లోనే అనుకుంటున్నాను. గబుక్కి నీళ్ళు రాసుకుందాం అనుకుంటున్నాను, ఒళ్ళు బరువుతోటి లేవలేకపోతున్నాను. అయితే మొత్తానికి అది నాకు గుర్తుంటుంది అని అనుకుంటూనే అలాగే నిద్రపోతున్నాను. ఈ లోపల అంటే మన మేకది బోర ఉంటుంది కదా, ఆ బోర ఎక్కడో మరి ఏంటో చేస్తున్నాను. మొత్తానికి కత్తిపీట ఒకటి తీసుకున్నాను, దాన్ని ముక్కలుగా కోస్తున్నాను. కోస్తూ ఉన్న ఇంతలో మా చిన్నోడు వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మ నాకు చాలా దాహం వేస్తుంది, నాకు ఇప్పుడు నీళ్లు కావాలి, నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలండి. అరే నువ్వు లెట్టిన కూర్చున్నారా, ముందు అది కడగాలి, ముందు అది చూడరా, ఈ తర్వాత అంటే దీనికి ఏం భయం లేదు, దాని గురించి ఏం ఆలోచించే, కానీ నాకు ఇప్పుడు దాహం కావాలి నాకు నీళ్లు కావాలి అని తొందర చేస్తున్నాడు. అయితే నాకు మెలకు వచ్చింది. తర్వాత ఈ స్వరం కూడా నాకు గుర్తుంది, అంటే ఎలాగో గుర్తుంది అంతే. లేచిన తర్వాత కళ నేను ధ్యానం చేసుకుంటా ఉన్నాను. ఈ మేక ఇది ఉంది, బోర ఉంది కదా, ముక్కలు చేస్తుంటే ఇది మరణాలకి గుర్తు. అనేకమైన మరణాలు జరగబోతున్నాయి. అయితే రెండవది వాడు ఏంటంటే వాడు కుమారత్వం కలిగినోడు. అయితే మనం ఒక మాట చూద్దాం, చూడండి. ఆమోసు 8:11 చూద్దాం. ఆమోసు 8:11. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారని, ఇప్పుడు దేవుని మాట వినకుండానే దేవుడు కావాలి అని కోరుకునే దినాల్లోకి వచ్చాడు. ఈరోజు తప్పు అంటే పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేకుండానే వాక్యం మాకు కావాలి. ఇప్పుడు వాక్యం దొరకదే కాదు. ఎందుకు దొరకటం లేదు అంటే దేవుని మాట మనిషి వినటం లేదు. నువ్వెంతన్నా చెప్పు, మేమైతే మాట వినము, కానీ వాక్యం అయితే మాకు కావాలి. చూద్దాం, వెళదాం, చూడండి. ఇంకా కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యకలు యవ్వనులు దప్పిచేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయవారు ఎకను లేవకుండా కూలుదురు. అవుతున్నారా? దేవునికి స్తోత్రం. దప్పిచేత అంటే వాక్యము లేక నశించిపోయే కాలము త్వరలోనే రాబోతుంది. ఆల్రెడీ నార్త్కైతే వచ్చేసింది. ఈరోజు పేపర్లో నేను చూస్తుంటే మన ఒబామా వచ్చి ఏమన్నాడంటే, ఈ రిలీజియస్ కొట్లాట్లు ఉండకూడదు, అది ఉంటే దేశం ఎప్పటికీ బాగుపడదు. ఈ మతము అనేది అది ఒక మనసుకి, ఒక ఆత్మకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు. దానికి ఈరోజు జవాబు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి నీ సంగతి చూసుకో, నీ నీగ్రో వాళ్ళ కథలు చూసుకో, మీ బ్లాక్ వాళ్ళు, నువ్వు బ్లాక్ వాడివే కదా, ముందు నీ సంగతి చూసుకో. అయితే మేము సత్యులు ఊరికినే చేయలే,
లా అండ్ ఆర్డర్తో కూలగొట్టాం, అంతేగాని అని కొంచెం కఠోరంగా, ఒక వ్యంగ్యంగా, నువ్వేం చేసుకుంటావు చేయలేవు అన్నట్టుగా అతను మాట్లాడుతూ వచ్చాడు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే భయంకరమైన కాలం ఆనందంది. దానికి తగిన మరణాలు కూడా సిద్ధబాటై ఉన్నాయి. కనుక మీరు వాక్యం వినేసి వెళ్ళిపోతే లాభం లేదు. మొదట పాపాన్ని విడిచిపెట్టాలి. వాడు పాపాన్ని విడిచిపెట్టను అంటున్నాడు, నాకు దప్పిక అవుతుంది అంటున్నాడు, నాకు కావాలి, నాకు ముందు అది కావాలి, ఇది విడిచిపెట్టను అంటున్నాడు. ఆత్మకు సమాధానం కావాలి, ఆత్మకు ఆహారం కావాలి, ఆత్మకు నెమ్మది కావాలంటే మొట్టమొదట పాపం విడిచిపెట్టాలి. పాపములో మనిషి ఉండి వాక్యాన్ని వెతికితే దేవుడు వానికి వాక్యాన్ని ఇవ్వడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, రాబో దినములలో, అంటే అది వచ్చేసింది, ఈ దినములలో దేశములో క్షేమం పుట్టించాను. అది అన్నపానముల చేత కలిగే క్షేమము కాదు, కానీ వినకపోవడం, దేవుని మాట వినకపోవటం వలన వాక్యము దొరకని క్షేమం మీకు రాబోతుంది. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఇంకా మిణుకులాడుతున్నటువంటి దీపము అది కూడా ఆరిపోబోతుంది. త్వరలోని ఇది సంభవించబోతుంది. కనుక ప్రతి మనిషి తన్ను తాను సిద్ధం చేసుకోవాలి. వీళ్ళంట ఈ సముద్రము నుంచి ఆ సముద్రం వరకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ దేశములో నీకు వాక్యము ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది. ఇక మిషనరీస్ మా దగ్గర ఉండరు అన్నాడు. ఇక సువార్త ప్రకటన చేసేవారు మా దగ్గర ఇక ఉండరు. ఈరోజు నా సహోదరి వాడు చెప్పిన మాట అదే. తెల్లవారే నేను చూస్తే పేపర్లో ఇదే స్టోరీ ఉంది. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఇంత వాక్యం హాయిగా వింటున్నాం, దాన్ని అనుభవిస్తున్నాం. ఇక కొద్ది దినాల్లో ఎవ్వరూ మిమ్మల్ని పిలవరు, రండి వాక్యానికి రండి వినండి అని కూడా ఇంకెవ్వరూ చెప్పరు. అలాంటి భయంకరమైన పరిస్థితి నేడు భూలోకాన్ని చుట్టుకుంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండి వాక్యాన్ని అది మన అంతరంగంలోకి తీసుకొని మనము జాగ్రత్త పడక. అందుకే అంటాడు, మాట వినకపోవుట చేత. దేవుని చెప్తున్నప్పుడు దేవుని మాట వినకపోతే శిక్షకు మనము అర్హులం. తిరిగి వాక్యం దగ్గరికి రావడం అసంభవం. అందుకే ఈరోజు నీవు నేను కూడా జాగ్రత్త. దానికి తగ్గట్టుగా భయంకరమైన మరణాలు జరగబోతున్నాయి. వాక్యాన్ని బట్టి మనం ఇంకా క్షేమంగా ఉన్నాం. ఈరోజు వాక్యం లేని వాళ్ళు ఎలాగున్నారంటే భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితి. వాక్యాన్ని బట్టి విశ్వాసంతో మనం దాన్ని జయించగలుగుతున్నాం. మాట వినలేనోళ్ళు ఆ వాక్యంలో పడిపోయారు. ఇప్పుడు వారికి ఈ కృప దొరకటం లేదు. రేపు నీకు నాకు కూడా సంపూర్ణ గతి ఇదే. ఏ స్థలములో కూడా ఇక ఇది ఉండదు, మూత వేయబడబోతుంది. అందుకే ఏమంటున్నాడు, ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు కూడా వాక్యం కొరకు వెళ్తారట, అది వారికి దొరకదు. కారణం విసురువారు ఇక ఉండరు. దేవునికి స్తోత్ర. మనం చాలా ధైర్యంగా ఉన్నాం, కానీ ధైర్యాన్ని విడవండి. దేవా, నీ కొరకు జీవించాలని కోరుకుంటున్నాను, నీతో బ్రతకాలని కోరుకుంటున్నాను, నీ వాక్యం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. సహోదరి, ఇప్పుడు వాక్యం వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే చెవిని పెడతాం, వాక్యం దగ్గర కూర్చుంటాం, విచ్చలవిడిగా జీవిస్తాం, విచ్చలవిడిగా మాట్లాడతాం, విచ్చలవిడిగా వెకిలి చేష్టలు చేస్తాం. దేవుడు చూస్తున్నాడు గనుకనే సమయ కాలంలో వేయవలసిన స్థలంలో వేసేస్తున్నాడు. ఎందుకంటే వాక్యం విని పట్టించుకోవట్లేదు మనం. అది మాకు కాదు, ఎవరికోలే, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు. నిజంగా భయంకరమైన రోజు వచ్చినప్పుడు నిజంగా ఎంత శ్రమ పడవలసి వస్తుందో. అందుకే నాకన్నా మీరు ఎవరిని కూడా గొప్ప చేసుకోవడానికి వీల్లేదు. ఎవరూ నీకు గొప్ప కాదు ఈ లోకంలో.
ఏది కలిగించినా నా ద్వారానే నీకు కలుగుతుంది. నేను లేకుండా నీకేది కలగదు. కాబట్టి ఆయన కలిగిస్తున్నటువంటి దాన్ని మనం గొప్ప చేసుకోవాల్సిన దాన్ని పక్కకు పడేయండి. ముందు దేవుని దగ్గరికి వచ్చి, ఎందుకంటే మరణాల రేటు కూడా పెరుగుతుంది. నీవున్న భక్తిని బట్టో కృపని బట్టో ఇంకా జీవిస్తున్నాం. ఒకవేళ ఈ కృపను నువ్వు కోల్పోతే అనేకమైనటువంటి పరిస్థితులు మన మీదకి రాబోతున్నాయని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. వాక్యం దగ్గరికి వెళదాం, చూద్దాం. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటి నుండి ప్రభునందు ఉండి మృతులైన మృతులు ధన్యులు. ఎందుకంటే వారి విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి నుండి దేవుడు ఎవరినైతే తన మహిమ రాజ్యము కొరకు నిర్ణయం చేసుకున్నాడో, ఎవరైతే దేవునిలో ఉన్నారో, దైవత్వముతో వెళుతున్నారో, అటువంటి వారిని దేవుడు తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. సపోజ్ దేవుడు అలాంటి వారిని తీసుకొని వెళ్ళిపోతే నీకు వాక్య కరువు భయంకరంగా రాబోతుంది. అప్పుడు పుస్తకాలు తెరిచి, అయ్యా ఈ వాక్యానికి అర్థం ఏంటి అని అడిగితే ఏమనబోతున్నాడు? ఇది గూఢార్థం. ఎందుకంటే వాడు వాక్యము తెలిసిన వాడు కాదు, బైబిల్ పట్టుకున్నోడు మాత్రమే. బైబిల్ పట్టుకున్నోడికి వాక్యం రాదు. దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత నడిపించబడే ఆత్మ అయితేనే మీకు ఈ రహస్యాన్ని చెప్పగలుగుతుంది. లేకుంటే వాక్యం అది చెప్పజాలదు. అటువంటి వారు ఈ కాలంలో వెళ్ళిపోబోతున్నారు. వారు దేవునిలో ఉండి విశ్రాంతికి వెళ్ళిపోతున్నారు. సహోదరి సహోదరుడ, భయంకరమైన కాలము నేడు సంభవించింది. నేను ఒక దైవజనుడు వచ్చాడు, విశాఖపట్నంలో ఉంటాడు ఆయన. నేను ఆయన్ని అడిగాను, బ్రదర్ ఎట్లుంది విశాఖపట్నం? ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఎట్లుందంటే, సిస్టర్ మొన్న ఒక చర్చ్ ఏం చేశారంటే, చాలా సంవత్సరాల నుంచి ఆ చర్చ్ నడుస్తుందంట. ఒకరోజుని ఎవరో వచ్చి విశ్వాసులందరినీ ఒక వ్యాన్లో ఎక్కించుకుని 3 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి, ఇంకొకసారి మీరు చర్చికి వెళ్ళారంటే మీకు ఇదే గతి అని అక్కడ వదిలేసి ఇప్పుడు వెళ్ళండి మీ ఇంట్లోకి అన్నారంట. వీళ్ళు అలాగా వదిలేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే లోపల చర్చి కూలగొట్టేశారంట. నా సహోదరి సహోదరుడా, ఘోరమైన కాలం ఇది. ఎవ్వరూ నిన్ను రక్షించేవాళ్ళు లేరు. కనుక ఎలా వాక్య కరువు నీకు రాబోతుంది? అది దేవుడు చేస్తున్న పనా, మనుషులు చేస్తున్న పనా? దేవుడే తన చిత్తాన్ని చేస్తున్నాడు. కారణం ఏంటంటే, దేవుని దగ్గరకు వస్తున్నాం, కానీ మనిషి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడతలేదు. వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. తాను ఎందుకు వస్తున్నాడో, తాను ఎందుకు వెళ్ళిపోతున్నాడో తనకే తెలీదు. అలాంటి జీవితం జీవిస్తూ మరలా బయటికి వెళ్ళగానే మామూలు జీవితమే, మామూలు మాటే, మామూలు బ్రతికి. అందుకే వాక్యం నీకు నాకు కూడా హెచ్చరిక చేస్తుంది. అయితే నేను అడిగాను, బ్రదర్ మీరు ఇప్పుడు ఎక్కడున్నా? ఆయన ఒక స్వార్థపరిచారు. అయితే ఆయన స్టోరీ చెబుతున్నాడు. నేను స్వార్థపరిచారుకున్నామ్మా, నేను ఇక్కడ ఆనంద పాస్తాను ఏదో ప్లేస్లో, ఆ ప్లేస్లో ఏదో ఏరియా బాలాజీ నగర్, ఆయన దగ్గరికి వస్తూ ఉంటాడనమాట ప్రతి నెల. ఈ నెల కూడా వచ్చేసాడు. ఈ నెల వచ్చాడు. ఫోన్ చేస్తే ఆయన ఏం మాట్లాడతలేదంట, ఫోన్ మాట్లాడతలేదు సిస్టర్ అన్నాడు. ఇక
ఇక్కడికి వచ్చి ప్రేలో కూర్చున్నాడు. నేను భోజనం పెట్టలేదు, వెళ్ళిపోయాడు. అయ్యో పాపం భోజనం పెట్టలేదు, ప్రభా ఈ తప్పు నా మీద మోపము, దైవజనుడు కదా, ఏదైనా నేను పెట్టాల్సిందే, తప్పదు కదా అనుకున్నాను. మన చిన్నాన్నకి చెప్పాను, చిన్నాన్నని అడిగాను. సరే వెళ్తే చిన్నాన్నకి దొరికాడంట. అయ్యా నువ్వు ఒకసారి అమ్మగారి దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నారు అమ్మగారు అంటే సరే అని చెప్పి వచ్చాడు. అప్పుడు నేను అడిగాను, ఏంటి మీరు ఇక్కడికి వచ్చారా అంటే, లేదమ్మా ఆ చర్చిలో కూడా ఎంతమంది, చాలా పెద్ద చర్చ్ అన్నాడు, ఎంతమంది ఉంటారు, 500 మంది ఉంటారు అన్నాడు. సరే మరి ఎందుకు ఇవాళ వెళ్తలేదా మీరు అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, లేదమ్మా ఫోన్ చేస్తుంటే కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు అన్నాడు. సౌనా బ్రదర్ అన్నాను. అంటే వాళ్ళ చర్చ్ కూడా తగ్గిపోయిందంట, ఆంధ్ర వాళ్ళంతా ఆంధ్ర చర్చ్ తగ్గిందని మొన్న చెప్పారమ్మా ఆయన అన్నాడు. అలాగా అన్నాను. అయిపోయింది. అయిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా అంటే, ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటంటే ఒక చర్చ్ స్థాపించబడింది, పైన చర్చ్ కట్టుకున్నారు, కిందేమో రూమ్స్ వేసుకున్నారంట ఆ పాస్టర్. అయితే పైన చర్చ్ నడుస్తుంది, కిందేమో అన్యులకి రెంట్ ఇచ్చారంట. పొద్దున్నే లేవగానే సుప్రభాతం వస్తుంది వాళ్ళ ఇంట్లో నుంచి, పైనేమో మందిరం. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా దైవ అంటే సేవ చేసేవారు. సేవ చేస్తూ కింద ఈ స్టోరీ, పైన ఆ స్టోరీ. కొద్ది కాలం క్రితం ఆ పాస్టర్ ఏం చేశాడంటే 3-4 years బ్యాక్ ఆ పాస్టర్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి భార్య హ్యాంగ్ చేసుకుని ఆయన చచ్చిపోయింది. పాస్టమ్మ గతించిపోయారు. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు పెళ్లి చేశారు. మంచి ఎడ్యుకేషన్, బోర్డు చాలా బాగా చదువుకున్నారు, అన్నీ బాగున్నాయి. తర్వాత ఈ సంవత్సరానికి వాళ్ళు పాస్టర్ని పెట్టుకుంటే సంవత్సరం ఉండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈయన వచ్చాడు, చెప్పాడంట, అయ్యా కిందంతా సుప్రభాతము, పైన మందిరము, దేవుని ఆత్మ పని చేయటం కష్టం కదా, దయచేసి వాళ్ళని ఖాళీ చేయించవచ్చు కదా అంటే, ఎట్లా ఖాళీ చేయించాలి అంటే, పోనీ కనీసం పైన వాక్యాలన్నా పెట్టయ్యా, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా మనం అంటే, మరి ఎప్పుడు కూడా ప్రార్థనలు నడుస్తున్నాయి కదా అని అంటే, ఆయన అన్నాడంట, ఇది గోడౌన్ అని కట్టించానయ్యా, కట్టి దేవుని మాటలు పెడితే బాగుండదు అన్నాడంట. అయ్యో ఇది మందిరం నడుస్తుంది కదా చాలా కాలం నుంచి, ఎందుకు అట్లా అంటే, కావాలంటే ఏదన్నా ప్లాస్టిక్ దాంతో పెట్టుకో, తర్వాత తీసే అన్నాడంట. అయితే ఇక ఇలా అయ్యింది సిస్టర్, అక్కడ నా పరిస్థితి ఏమీ బాగోలేదు, ఇట్లా ఉంది అన్నాడు. అన్ని సంవత్సరాల నుంచి నువ్వు సేవ చేస్తున్నావు, ఎందుకు కూలికి బోధిస్తున్నావు అన్నాను. నీకొకటి ఉండాలి కదా, నీలో నుంచి వెళ్ళిన బిడ్డలను నువ్వు తయారు చేసుకుని ఆ బిడ్డలు కూడా సేవ చేస్తారు కదా, ఎందుకు నువ్వు కూలికి బోధిస్తున్నావు అంటే, అదే తప్పు చేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఏమీ లేదు, ప్రార్థన చేసి సిస్టర్ నేను ఒక మరి రూమ్ అన్నా తీసుకున్నట్టే నేనన్నా అయిపోయింది టైం అన్నాను. అదే మాట, ఒక మాట ఉంటుంది, కోతకాలంలో వీళ్ళు ఏం చేస్తారంటే నాటులు నాడతారంట. ఇప్పుడు కోతకాలం, కోత అయిపోతుంది, ఇప్పుడు దేవుని అంతం దగ్గరికి వచ్చేసింది. కోత కోస్తున్న టైంలో ఈయనేమంటున్నాడు, ఇప్పుడు నారు నాడతాడంట. అప్పుడు నాకు 4 మొక్కలు ఇచ్చాడు కదా, షుగర్ కేన్ మొక్కలు 4 ఇచ్చాడు. నేనేమనుకుంటున్నాను, ఇవి ఇప్పుడు నాటితే ఇవి పెద్దగా అవటం లేకపోతే చచ్చిపోవడం అన్నా జరుగుతుంది, కానీ ఇప్పుడైతే ఇవి ఎదగవు, ఇవి చనిపోతాయి, ఇవి వీటి వల్ల లాభం లేదనుకుంటున్నాను నేను. ఇప్పుడేమంటాడేంటి, వేస్ట్, ఇది అవసరం లేదనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నారు నాటితే లాభం లేదు, అది ఎదగదు, కోతకు రాదు. ఇప్పుడు కోత సమయం కనుక కోత సమయంలో వీతను నాటి, అందుకే వీళ్ళని ఏమన్నారు, సోమరోడు అన్నారు, బుద్ధి లేనోడు అన్నారు. వాక్యం చెప్తుంది, సోమరివాడు బుద్ధి లేనోడు. నారు నాటవలసిన సమయం నారు నాటాడు, కోతకాలంలో కొయ్యాడు. ఇది స్థితి. ఇప్పుడు మనం కూడా ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి. వాక్యం చెప్తుంది, ఇప్పటి నుండి
ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుము. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా, రాత్రి కూడా నాకు ఇదే స్వరం వినబడుతుంది. అప్పటికి 3 అయిందో 4 అయిందో నాకు టైం తెలీదు, నిద్రలోనే ఉన్నాను. కానీ అనుకుంటున్నాను లెగిసి రాద్దాము, ఎందుకంటే తెల్లారికి మర్చిపోతాను, ఈ విషయం గుర్తుండదు, కళ్ళే మర్చిపోతాను. ఇంకా గుర్తుంటుందిలే అని నిద్రపోతున్నాను. నిద్రపోతున్న టైంలో నాకు ఈ కళ ద్వారా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. మరణాలు, భయంకరమైన మరణాలు జరగబోతున్నాయి. దేవుని మాట వినక, దేవునికి అవిధేయత చూపించి, దేవునికి విరోధంగా మనం వెళితే లాభం లేదు. దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవుని మందిరములో దేవునికి మనం ఘనత ఇచ్చేయాలి. మీరు 40 దినాలు కృపను బట్టి ఈ వాటి వరకు 7వ దినం దేవుడిచ్చాడు. ఇంకా మనలో మారు మనసు ఉండదనే నాకు రాత్రి వాక్యం చూపిస్తున్నాడు. పాపము తీసుకోవడానికి మనిషి ఇష్టపడటం లేదు, కానీ వాక్యం మాత్రం కావాలని కోరుకుంటున్నాడు. ఫస్ట్ మనం తీయవలసిందేంటి? పాపాన్ని తీసి వాక్యం దగ్గరికి రావాలి. కానీ పాపాన్ని అలాగే పెట్టుకుని నువ్వు వాక్యం దగ్గర కూర్చుని దప్పిక తీరాలి, ఆకలి తీరాలి అంటే నీ ఆకలి తీర్చబడదు. నీ జీవితానికి, నీ ఆత్మకు ఇది క్షామముగా మిగిలిపోతుంది. అందుకే దేవుడు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడు? నిజమే, వారు తమ ప్రయాసములు మాని, ఇక ప్రయాస పడే అవసరము నాకు లేదు, ఎవరికీ లేదు. ఇక ప్రయాసము మాని విశ్రాంతి పొందబోతున్నారు దైవజనులు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇంతవరకు కష్టపడ్డారమ్మా, చాలా కష్టపడ్డారు, కేకలేశారు, అరిశారు, ఎన్నో చేశారు. మీ మాట వారు వినరు. మీ మాట వినకపోతే నా మాట కూడా వినరు. అందుకే కదా ద్వితీయోపదేశకాండ 2వ దినవృత్తాంతాలు ఒక మాట అంటాడు చూడండి. వాళ్ళు ఎవరి మాట వింటలేదో చూద్దాం ఒకసారి. ముప్పై 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 15 నుంచి చూద్దాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాను. కటాక్షం ఉంది ఇప్పుడు, అంటే కృపతో ఏం చేస్తున్నాడంటే వర్తమానం పంపుతున్నా. అమ్మా, అయ్యా, మీరు చేస్తున్న పాపము వదిలేయండి, వదిలితే నేను కృప చూపిస్తాను, కనికరిస్తాను, కటాక్షము చూపిస్తానని కనికరము గలవాడై కటాక్షము చూపుతూ వారి యొద్దకు తన దూతల ద్వారా, తన దూతలు దేవుని యొక్క సేవకుల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడే లేచి పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. ఎగతాళంటే మాట వినకపోవడం. చెప్తారులే, వాళ్ళ మాట మనం వినాలా? అలా మాట్లాడతారు. మనం చేసే పని మనం చేయాలి, వాళ్ళు అలాగే చెప్తారు. దేవునికి స్తోత్రం. మా బావ కూడా అలాగే అన్నాడు. ఏమే పిచ్చిదానా, వస్తువులన్నీ తీసావు, ఏ పాస్టరే చెప్పింది నీకు? వాళ్ళ మాటలు అలాగే చెప్తారు. మనం వినకూడదు. నీకు పిచ్చి పట్టింది, శుభ్రంగానే ఎలాగుండేదానివి, ఎంత చక్కగా తయారయ్యేదానివి, ఎందుకు తీసేస్తావు? 4 వచ్చారు నాకు చెప్పడానికి, ఎవరికి దమ్ము జాలటలే. వీడు మాత్రం ధైర్యం చేశాడు, వీడు మిలిటరీ వాడు. దేవునికి స్తోత్రం, చాలా ధైర్యం చేసేసాడు. చేసి నన్ను అంటున్నాడు. అయితే నేను నవ్వేశాను, అన్నాను, ఎవరో చెప్పింది కాదు, దేవుడు చెప్పింది. దేవుడు చెప్పాడా? అవన్నీ తీసేయమని చెప్పాడా దేవుడు? ఎప్పుడు చెప్పాడు? పిచ్చిదానా, అంతా ఎవరికి తోసినట్టు వాళ్ళు చెప్తారు, వినకూడదు అన్నాడు. నాకు చెప్పింది దేవుడు, మనుషులు కాదు. నన్ను అలంకరించుకున్నాక నీకు ఈ అలంకరణ తీ అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇలా నాతో అన్నాడు, అలా లారీ కింద పడ్డబోయాడు. వైజాగ్లోని లారీని గుద్ది లారీ కిందకి వెళ్ళిపోయేసరికి దేవుని మహాకృప, తప్పించబడ్డాడు. వెంటనే ఫోన్ చేశాడు. అరే, ఆడ కొడుక్కి చెప్పాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళు, ఆంటీ దగ్గరికి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయించు, నన్ను క్షమించమని చెప్పు.
దేవుని స్తోత్రం. వాడే ఇప్పుడు ఆ కిడ్నీస్ పాడైపోయి మంచం మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు. కిడ్నీస్ పాడవగానే నా కిడ్నీస్ 2 పాడైపోయినాయే, నా కొరకు ప్రార్థన చేయని. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని మాట వినకపోతే ఎంత భయంకరమైన పనిష్మెంట్ అది, ఎంత భయంకరమైన ఉగ్రత. ఇప్పుడు నాకు బాగా జరుగుతుంది, రేపు జరుగుతుందని మాత్రం అనుకోకు, అది అసంభవం. అందుకే ఇక్కడ అంటున్నాడు, పెందల కడే లేచి పంపుచు. పెందల కడంటే నీ పాపము ముదరక్క ముందే, నీ మరణము రాకముందే, శిక్ష నీ మీదకి రాకముందే పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించు, ఆయన వాక్యములను తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. ఈనాడు మందిరాలే కూలగొడుతున్నారంటే, మందిరాల్లోకి పగలగొట్టేస్తున్నారంటే అది దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత. అసలు దేవుని మీదకి లేవడానికి ఏ అన్యుడికి అర్హత లేదు, మీకు తెలుసో లేదు. కానీ అర్హత ఇచ్చాడు అంటే మనం చేస్తున్న పాపాన్ని విడవటం లేదు విశ్వాసి, కానీ దాహం వేస్తుంది అంటున్నాడు. ఈరోజు నా సహోదరి, ఎలాంటి శిక్ష, ఎలాంటి పరిస్థితి మన మీదికి రాబోతుందో నాకు తెలియదు. భయంకరమైన మరణాలు కాచిపెట్టుకుని ఉన్నాయి. కొంతమంది కిడ్నీస్ చూస్తూనే ఎగిరిపోతున్నాయి. కొంతమంది స్విఫ్ట్లతో ఎగిరిపోతున్నారు. మరికొంతమంది రకరకాల రోగాలతో మంచాలు పట్టేస్తున్నారు. ఈరోజు ఆలోచన చేయండి. దేవుని ఉగ్రత భయంకరంగా ఉంది, కానీ మనిషి గమనించుకోలేకపోతున్నాడు. అందుకే ఈరోజు వాక్యం మనతో చెప్తుంది, ఏమంటున్నాడు? వారు తమ ప్రయాసములు మాని, ఇక మీరు చెప్పవలసిన అవసరం లేదమ్మా, నడండి విశ్రాంతిలోకి. చాలు, ఎంత చెప్పినా వాడు వినరు, నడండి అని. విశ్రాంతిలో నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తుంది. వారి క్రియ వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. ఎవరికి జరుగుతుంది ఇది? ప్రభునందు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మిగిలిన వారికి కఠినమైన శిక్ష ఎదురు చూస్తుంది. రంప కోత, భయంకరమైన శిక్ష వారి కొరకు ఎదురు చూస్తున్నట్టుగా వాక్యం చూస్తుంది. అలాగే 1 కొరింథీ 15:18 చూద్దాం. 1 కొరింథీ. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత కాలం వాటికే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందుము. దేవునికి స్తోత్రం. ముందు 16 చూద్దాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీరు పాపములోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత ఏమనుకుంటున్నారంటే, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందుము. అలా అనుకుంటున్నారు. బతికినంత వరకే, సస్తే ఏమవుతామో ఏమో ఆవిడ చెప్పొచ్చాడు. చాలామంది అలాగే అంటారు. అయ్యా, నీ జీవితం మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. అమ్మ మార్చుకో అంటే చచ్చాకేమవుతాము, ఎవడు చూడొచ్చాం. అలా అని క్రీస్తులో ఉన్నవారు చాలామంది నశించిపోయారు. నీతి వారికి ఇష్టం లేదు. నీతి మార్గం అంటే వారు నమ్మరు. ఈరోజు నీవు కూడా ఆలోచించే, ఇలాగే నేను జీవిస్తాను, ఇలానే పాపంలో ఉంటాను, నాకు ఇదే ఇష్టం అనుకున్నట్టయితే నువ్వు పేరు పెట్టుకున్నప్పటికీ కూడా నీ నాశనానికి నువ్వు వెళ్ళిపోతావు.
పేరున్నంత మాత్రాన పరలోక రాజ్యం చేరం. పేరు కాదు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేది. క్రియలు లేని విశ్వాసం మృతమే. ఈరోజు వాక్యం మనతో చెప్తుంది, బహుశా దేవుడు తన ప్రజలను పిలవచ్చు. వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భూలోకంలో ఇక ఏమీ ఉండదు. ఇప్పుడు ఒకానొక సమయంలో ఏం పేరు ఆయన పేరు? జాన్. ఏం జాను? ముదునూరుపాడు జానయ్య గారు. ఆ ఏరియాలో ఎంత పెద్ద ఫేమస్ అంటే ప్రతి కమ్మోడు, ప్రతి రెడ్డోడు, ప్రతి ఒక్కరు, ఎందుకంటే అందరికీ జబ్బులుంటాయి. ఈయనకి స్వస్థత, నేను చెప్పాను కదా, అలాగా స్వస్థతావరం ఉంది ఆయనకి. ఆ స్వస్థతావరానికి జనాలు పడిపోయి మొక్కుకుని, అయ్యా నా జబ్బు బాగు చేస్తే నీకు 100 కిలోలు బియ్యము, 1,00,000 రూపాయలు ముడిపం కట్టేస్తానంటారు. ఆ పాపం ఆయన ముదునూరుపాడు జానగారు ఆ డబ్బులన్నీ గోని సంచుల్లో వేసుకుని, మనం బియ్యం ఎలా మూటగడుతున్నామో అలా మూటగట్టి దాని మూతికి గట్టి అవి పెద్ద పెద్ద మరి వ్యానుల్లో పట్టుకుని డబ్బులెట్టుకెళ్ళి అయికోని అయికోని బోల్డ్ సంపాదన, కొదువలేని సంపాదన. అయితే వాళ్ళ రెండో కుమారుడు సక్కినేడి పెళ్ళి అమ్మాయిని చేసుకున్నాడు. మీకు గుర్తుందా? ఒకరోజు మనం ప్రార్థన చేస్తుంటే వచ్చింది అమ్మాయి ఏడ్చుకుంటూ. అమ్మాయికి వాళ్ళు విడాకులు ఇవ్వడానికి ఇంటికి కొట్టేసి పంపించేశారు. మాంగారు కొట్టేస్తాడు, తర్వాత భర్త కొట్టేస్తాడు. తలలాగుంటే చర్చిలో తల కూడా ఎలా తిప్పడానికి ఆమెకి అర్హత లేదు. అంత భయంకరమైన కఠిన శిక్ష ఆ కోడలు పొందింది. అయితే మొన్న నాకు ఒక బుక్ ఎవరో తెచ్చి దాని మీద, మరి మా సురేష్ పెట్టాడో ఏమో ఎవరేసారు కానీ బుక్ ఒకటైతే ఉంది. సరే నేను ఒక బుక్ తిప్పుతున్నాను, అదేదో బుక్ అది తిప్పుతుంటే అందులో ముదురునిపాడు జానయ్య గారు అని చెప్పి వాళ్ళ కొడుకు అని చెప్పి రాసింటే ఏంటి ఇది అని చూసేసరికి మొన్న సెప్టెంబర్ నెలలో ఆయన క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోయాడు. ఏ భార్యనైతే కొట్టి హింసించి విడాకులిచ్చి గెంటేశాడో ఆ వ్యక్తికి అతని గురించి చాలా బాగా రాసుకొచ్చారు. ఏంటంటే ఇంత కష్టపడి సేవ చేశాడు, అంత కష్టపడి సేవ చేశాడు, భీమారంలో ఒక పెద్ద ఏం సాల అది స్వస్థత సాల పెట్టేశాడు, అది ఇది రాసేశాడు. దాని కింద ఉన్న స్థితి ఇది. అయితే చాలా డబ్బు అయిపోతే ఆఖరికి ఏం చేశాడంటే గుంటూరు అది ఉంది కదా కాకాని తోటలో కొంతకాలం అక్కడ ట్రైనింగ్ చేశాడంటే ఇతను. ఆయనతో పాటు పని చేశాడంట తండ్రి. అయితే నాకు అందులో డబ్బు రావాల్సిన కొన్ని కోట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద కేసేశాడు. అలా కేసేశాడు. ఇలా గవర్నమెంట్ వచ్చి ఇతని స్థలాలు, ఇతని డబ్బు, ఇతనన్నీ కూడా జప్తు చేసేసాడు. ముదునూరుపాడు జాను స్థలాలు, డబ్బు అన్ని జప్తు చేసేసి ఆ కేసు ఓడిపోయాడు. కాకాని తోట కేసు ఓడిపోయాడు. ఈ డబ్బంతా మాత్రం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వీళ్ళని తీసుకెళ్ళి జైలు వేసింది. అయితే సరే అయిపోయింది. దాని తర్వాత ఈ కొడుకు, ఈ రెండో పిల్లోడే వీళ్ళు ఏం చేసేవారంటేనంట, ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది కదా సినిమా హాల్స్ తీసుకుని ఆ సినిమా హాల్స్లో సినిమాలు వేసేవారంటే వీళ్ళు. ఇటు దేవుడు, అటు దయ్యము, రెండింటిని అనుసరించారు. ఈరోజు నా సహోదరి జాగ్రత్త, దేవుడు పనిష్మెంట్ అందరికీ ఒకటే రీతికి ఇస్తాడు. అందుకే పాపమున్న దాన్ని దగ్గరికి కూడా రానివ్వకూడదు. పాపం అనేదే మనకి కనబడకూడదు. అది అసభ్యకరమైంది. దైవ మందిరాల్లో అసహ్యం అది. ఎంత తొలతూగారు, ఎంత మూటలు కట్టుకుని ఎల్లి బియ్యాలన్నీ అమ్ముకుని ఇంకా జలగకంట
ఇమ్ము ఇమ్ము జలగంటే ఎవరు? దయ్యమది, సాతానుగాడాడు. ఆ సాతానుగాడికి తృప్తి ఉండదంట. ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత కట్టుకున్నా తృప్తి ఉండదు, ఎంత డబ్బున్నా తృప్తి ఉండదంట. ఇమ్ము 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 అంటాడంట. రాని రాని గోడౌన్లో ఏని అంటాడంట. ఎంతున్నా సరే వాడికి తృప్తి అన్నది లేక వాడు తన ఇదిని చూపించుకుంటాడు. అది కొద్ది కాలమైన గుర్తుపెట్టుకోండి. అందుకే వైభోగంలో తేలిపోయి ఓయమ్మ దీని బడా ఇబ్బందులు, ఇది ఎలాగేడ్చింది అనుకున్నారు, మా బాగయింది. ఆ దినాలు రానివ్వద్దు, ఆ అవమానం కలగనివ్వద్దు. ఈరోజు వాక్యం చెప్తుంది, ఈ బడాయిలు తడాయిలని వదిలేయండి. ఇవి మనకుండకూడదు. దైవ బిడ్డలైన మనము తగ్గించుకుందాం. తగ్గించుకుని తల దించుకుని నడిస్తే తప్పేమీ ఉండదు. నేను కదా అని తలకా ఇలా పెట్టుకోవద్దు, దానివల్ల నష్టపోబోతున్నాం. ఒక్కరోజు కాదు, ఒక్కరోజు అయినా కీడు నీకు రాక తప్పదని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ప్రభువులో ఉందాం. ప్రభువులో ఉండి నిద్రిస్తే పరలోక రాజ్యం వెళ్తాం, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. ప్రభులో ఉన్నాననుకుని నశించిపోయిన వారు కూడా ఉన్నారని వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే వారు ఎందుకు బతికారో వాడికి తెలియలేదు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు వారి జీవితంలోకి వచ్చి అదే బ్రతుకు అనుకొని, అదే మహిమ అనుకుని, అదే గొప్ప అనుకుని దానిలో జీవించి నాశనమైపోతున్నాడు మనిషి. దేవుడు తనకు కలిగి చేసిన దాన్ని, దేవుడు తనకిచ్చిన దాన్ని విలువ కాపాడుకోలేకపోతున్నాడు. ఈరోజు సహోదరి సహోదరుడా, దైవ వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేసి మాట్లాడుతుంది. జాగ్రత్త. మన కళ్ళ ముందు నేను మీకు చూపిస్తున్నాను. వాళ్ళు మందిరాలు నడుపుతున్నానన్నారు, మార్గము తెలియని గుడ్డోళ్ళాళ్ళు దేవుడు కాలం కాకముందే లాగేశాడు. వీళ్ళు విర్రవీగారు, ఎగిరెగిరి పడ్డారు, అయిపోయింది. ప్రియబాబు అన్న ఒక వ్యక్తి, అతను కూడా కుష్ఠిరోగి. ఆ వెస్ట్ గోదావరి ప్రాంతంలో మధ్యాహ్నం ఎండాకాలం, భయంకరమైన ఎండ, కాళ్ళు కుష్టు, చేతులు కుష్టు, ఆ ముళ్ళు గుచ్చుకుని రక్తాలు కారుకుంటూ అడుక్కోవడానికి వెళ్తే ఎవరు పెట్టలేదంట. ఆ రోజు కూర్చుని బాధపడతా ఉన్నాడు, తిట్టుకుంటున్నాడు. అతను క్రైస్తవుడు కాదు, అతడు రాముని కొలిసేటటువంటి వ్యక్తి. అయితే ఒక వ్యక్తి వచ్చి ఆ రక్తాలు కారుతుంటే, కడుపులో మండుతుంటే, ఏడ్చుకుంటా తిట్టుకుంటా ఏడ్చుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చి, ఏం బాబు ఏమైంది అంటే, ఏమైంది, ఎవడన్నా ఈరోజు ఒక పూట కూడా ఎవడ కూడుబెట్టలే, ఏం చేయలేదు, వీళ్ళందరికీ ఏం రోగం వచ్చిందో ఏమో అని బాగా తిట్టుకుంటుంటే, బాబు ఏమైంది, చేతులు ఏంటంటే ఇలాగ అయ్యిందంటే, ఓ పని చేయి బాబు అని ఆ పసర, ఏం పసర అది, గుంట కలగరాకు పసర, ఇది రాసుకో, ఇది తాగు, నీకు 16 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లోళ్ళగా అయిపోతావు అనగానే ఆ గుంట కలగరాకు రాసుకుని విశ్వాసంతో రాసుకున్నాడు. గొప్ప సంగతి. అది తాగేసరికి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తుడిగా అతను మారిపోయాడు. ఇదే మందు వచ్చినవాడు అందరికి ఇచ్చేవాడు, అందరికీ రోగాలు పోయాయి, చాలా డబ్బు వచ్చేసింది. ఓ జనాలు పిచ్చికుంటలో, జనాలు పిచ్చికుంటలోళ్ళు. వాక్యం మీద కాదు ఆధారపడేది, ఎవడన్నా బాగు చేస్తాడా, ఎవడన్నా సొత్తాడా, ఎవడన్నా ఇది వెళ్తున్నారు కదా, పరిగెత్తుకుంటాను తిరణాలకు వెళ్ళినట్టు వెళ్తున్నారు. అలాగే పాపాలు విడిచిపెట్టకుండా, నా రోగం పోతుంది, నా రోగం పోతుంది, పాపాలు విడిచిపెట్టక్కర్లే, మంచిగా టచ్ అంటే కిందడిపోతే ఆత్మ వచ్చేద్ది, పరుగు పెడుతున్నారు జనాలు నాశనానికి. ఈ వ్యక్తి చాలా చక్కగా అయ్యాడు, 16 సంవత్సరాల వయసుకు వచ్చేసాడు, అందంగా అయిపోయాడు, డబ్బు వచ్చేస్తుంది. అబ్బా, ఎవరు చూసినా అందలం ఎక్కిచ్చేస్తున్నారు, అబ్బో కింద నడవలేకపోతున్నాడు,
అప్పుడు ఒక ఆశ పుట్టింది, పాపం జరిగించాలి. పాప కోరిక మీద మనసు వచ్చింది. అప్పుడు జనాలకి చెప్పాడు, దేవుడు నన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు. వెంటనే చిన్న వయసు అమ్మాయి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతే, దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. ఎప్పుడైతే శరీరాశ, నేత్రాశ, జీవటంబం పెరిగిందో కథం, మరణశయ్య ఎక్కాడు. మళ్ళీ చెప్తాడు, 3వ రోజు లేచిపోతానని. పాపం జనాలందరూ మోసపోయి గ్లాస్ ఉన్న దాంట్లో పెట్టేసి ఆ శవాన్ని 3వ రోజు లేస్తాడు, మా బాబు 3వ రోజు లేస్తాడు, 3వ రోజు లేస్తాడు, 3వ రోజు లేస్తాడని రోజు చూస్తున్నారు. 3వ రోజుకి మంచిగా పురుగులు పైకి ఎక్కుతున్నాయి, కిందకు దిగుతున్నాయి, పైకి ఎక్కుతున్నాయి, కిందకు దిగుతున్నాయి. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి, ఒరే పిచ్చుకుంట్లోళ్ళారా, ఎవడరా చెప్పింది మీకు, ఎర్రోళ్ళారా అని చెప్పి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. దేవునికి స్తోత్రం. సహోదరి, సహోదరుడా, దేవుని మాట వినక, పాపాన్ని విడిచిపెట్టక ఎంతకాలం ఆ పాప కొంపులో బతుకుతారు? ఎంతకాలం ఆ పాప జీవితం, ఎంతకాలం ఆ ఆశలు? దేవుని ఉగ్రత భయంకరమైంది. మీరు అనుకున్నంత సునాయాసం కాదు. ఇప్పుడు చెప్తున్నాడు, ముందే చెప్తున్నాడు, మరణాలు, భయంకరమైన మరణాలు ఉన్నాయి. స్విన్ ఫ్లూ, ఎవడు ఎంతమంది చచ్చాడు ఎవడో చెప్పటంలే. మొన్నటి దినాన్ని 23 చచ్చిపోయారంటే ఒకే రోజుని, ఎవడు చెప్పటం లేదు. ఎవరు చచ్చిపోయారంటే ఒక్కడే చచ్చిపోయాడు. అది కూడా మొన్న అక్కడి నుంచి వచ్చాడు ఒక్కడే. ఈరోజు నా సహోదరి, సహోదరుడా, జనం ఎలా వెళుతుందో ఆలోచన చేయండి. అది ఎప్పుడు ఎవరిని ఆవరిస్తుందో, ఆ మరణము ఎవరికి వస్తుందో మనకి తెలియదు. అలాంటి భయంకరమైన స్థితిలో మనం ఇప్పుడు వెళుతున్నాం కనుక ప్రభు కొరకు కనిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 23వ వచనం, 23. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ఇప్పుడు క్రీస్తునందు మృతులైనటువంటి వారు తిరిగి మరలా లేపబడబోతున్నారు. క్రీస్తునందు మృతులు కానివారు, వారు లేపబడరు. రెండవది, వారి కొరకు నరకము కాసి పెట్టుకునుంది. అందుకే పాపము విడిచి, మనలో ఉన్న అపవిత్రతను విడిచి ప్రభుని అనుసరించి వెళితే నీవు ఏ రూపముగా చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుని రాజ్యానికైతే వెళ్ళిపోతావు. ఏ రూపంగా చనిపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తులో ఉండి చనిపోవడం మంచిదని వాక్యం చెప్తుంది. చెప్పాలంటే జబ్బు నీకు రాదు అని నేను చెప్పను. ఎలీషా అంతటా ఆయనకే కాళ్ళలో క్యాన్సర్ వచ్చింది. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్లో క్యాన్సర్ ప్రారంభమయ్యింది. ఇశ్రాయేలు ప్రజల్లో క్యాన్సర్ ప్రారంభమైంది కనుక ఎలీషా ప్రవక్త కాలులో క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అయినను అతని శక్తి మాత్రం ఆయన కోల్పోలేదు. ఆ సమయంలో వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇశ్రాయేలుకు రథము రౌతు నువ్వే. ఏంటిది అంటే, అయ్యా బాణం వేయి సిరియా మీద కన్నాడు. అంటే నా బాణం వేయమన్నప్పుడు ఏం చేశాడు? 2 సార్లు 3 సార్లు వేశాడు, ఆపేశాడు, తిట్టాడు. నువ్వు పూర్తిగా బాణం గట్టిగా కొట్టుంటే నీవు గెలుచుండేవాడివి. 2 సార్లు 3 సార్లు మాత్రమే గెలుస్తావు, కానీ సిరియాని నువ్వు సంపూర్ణం చేసుకోలేవన్నాడు, దాన్ని వశం చేసుకోలేవన్నాడు.
ఒక దైవజనుడు ఏ పడకెక్కి ఏ పార్ట్లో బాధపడుతున్నాడో ఆ పార్ట్లో సంఘానికి శ్రమ రాబోతుంది. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి కమిట్ అయిపోదాం. ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చి నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. నేను నీ సన్నిధిలో నా వరుసలో లేవాలని కోరుకుంటున్నాను. నేను మృతుడిగా ఉండాలని కాదు, నీతో పాటు మరలా నేను తిరిగి లేవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. మేము ప్రభు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు. ఇక్కడ వరుసలున్నాయి. ఏంటి వరుస? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి, ఇప్పటి నుండి క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. క్రీస్తునందుండి మృతులైన వారు మొట్టమొదట లేస్తారు. అర్థమైందా? క్రీస్తులో ఉంటే రేపు ఆగమనము రాబోతుంది. ఆగమనములో ఎలాగ ఎత్తబడటం మన వల్ల కాదు, అంతే కదా. ఎత్తబడాలంటే చిన్న మాట. శరీరం అంతా మహిమగా మారాలి, అనేక ఆత్మలు రక్షించుకుని అనేక మంది ముందు మంచి సాక్షిగా ఉండి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఎలాగోలాగా నీతిమంతుల్ని లాగేస్తున్నాడు కాబట్టి ఆ లిస్టులో మనం ఉన్నామనుకోండి, ప్రభులో ఉండి చనిపోయామనుకోండి, మరలా ప్రభు వచ్చినప్పుడు మొట్టమొదట లేసేది మనమే. ఎందుకంటే క్రీస్తులో ఉండి బాప్తిజం ఇచ్చుకుని చనిపోయిన వాళ్ళు కాదు. ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, పాపాన్ని విడిచిపెట్టాలి. నీలో ఏ ఏ పాపాలు ఉన్నాయో దైవత్వముగా ఈ గ్రంథములో రాయబడిన ప్రతి పాపాన్ని అపరాధాన్ని విడిచిపెడితేనే గాని నువ్వు రక్షణలోకి రాలేవు. కాబట్టి ఈ పాపాలన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఒప్పేసుకుని దేవుని సన్నిధిలో క్షమాపణ పొంది ప్రభువుతో జీవించాలి. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని మాటలు ఇవి మొట్టమొదటి వదిలేయండి. కలహాలు వదిలేయండి. దాని ద్వారా ఆత్మీయ జీవితం చెడిపోవడమే కాక నీ చుట్టుపక్కలున్న అన్యజనులకు కూడా మనము అవమానకరంగా ఉంటాం. అందుకని మొట్టమొదటి అవన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు నా జీవితం అని చెప్పి ఎవరితో నీకు సంబంధం ఉండకూడదు. నీ మట్టుకు నువ్వు ప్రభుతో ఉండి ప్రభుతో సాగిపోయినట్లయితే నిశ్చయముగా ఒకవేళ ఈ కాలంలో నువ్వు మృతి చెందితే తిరిగి ఎప్పుడు రాబోతున్నావు? ప్రభుతో. మొట్టమొదటి ప్రభు ఆగమనములో వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన యందు మృతులైన మృతులు మొట్టమొదట లేపబడబోతున్నారు. తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. చూడండి, దేవునికి స్తోత్రం. ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడబోతున్నాం. హల్లెలూయా. రెప్పపాటు జరుగుతాయి. రెప్పపాటి దేవుడిలో ఇలాగే వెళ్ళిపోతాం మనం. నిజంగా ఆ దినం వరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? లేకపోతే లోకంలో పడిపోయి ఉన్నావా? ఆత్మీయ జీవితం ఎప్పుడు పడిపోతుందంటే లోకాన్ని అనుసరించినప్పుడు, లోక కోరికల ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఆత్మీయ జీవితం అన్నది పడిపోద్ది. పడిపోవటం చాలా ఈజీ, పునర్నిర్మాణం చేయడం చాలా కష్టం. అందుకని కొంతమంది తమ కోరికలనే బంధకాల్లో బంధించబడి ఉన్నారు. మరికొంతమంది లోకాన్ని చూస్తూ
నశించిపోతున్నారు. మరికొంతమంది వాక్యాన్ని నేల మీద పారబోసేసుకుంటున్నారు. ఈరోజు ఏ లిస్టులో ఉన్నాం? ఇదే కాలములో సువార్త కూడా, హల్లెలూయా, సువార్త మూయబడగానే దైవత్వానికి చెందిన ప్రజలు ఏమైపోతారో తెలుసా? మొట్టమొదట దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళని. నాకు ఇచ్చిన వాగ్దానం అదే. ఏంటంటే, ఈ భూలోకములోకి వచ్చినది ఏది కూడా నువ్వు కన్నులారా చూడవు. నెమ్మది గల దానివై నీ పితల యొద్దకు చేర్చబడతావు. దేవునికి స్తోత్రం. నేను లెక్కేసుకుంటా ఉంటాను, యేసన్న ఏ వయసులో చచ్చిపోయాడు? అయితే దేవునికి స్తోత్రం ప్రియులారా, దైవత్వముకు చెందినటువంటి దైవజనుల్ని ఎవరిని కూడా భూలోకములో ఉంచడు. గమనించండి. దేవునికి స్తోత్రం. వారు ఈ లోకపు అసమాధానాన్ని వారు చూడరు. దేవుని స్తోత్రం. రాబోయేది భయంకరమైన శ్రమ కాలం. అందుకే ఆ పాట వినబడతా ఉంది. నేను ఇక్కడ పెండ్లి కుమార్తెను తయారు చేస్తున్నాను. ఎవరికి వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే, వాళ్ళ సొంత జ్ఞానముతోటి తగిలించుకుని ఉన్నది కూడా ఓడదీసుకుంటున్నారు. చెప్పిన మాట మాత్రం వింటలేదు, తగిలించుకుంటున్నారు. అందుకే తగిలించుకోవడం వదిలేసి మాట విని మాట ప్రకారంగా మీరు జీవిస్తే పరలోక రాజ్యం చేరిపోతారు. అందుకే ఇక్కడ ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొట్టమొదట లేస్తున్నారు. తర్వాత ఆ మీదట సజీవమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఏంటి మేఘం వచ్చేసి మనల్ని మేఘం మీద ఎక్కించుకొని అలా తీసుకుని వెళ్ళిపోద్దంట. ఆయన ఎక్కడున్నాడు? మధ్యాకాశంలో ఉంటాడు. ఇది ఆగమనము. ఇప్పుడు వచ్చేది రాకడ కాదు, ఆగమనం. అందుకే 100 సార్లు చెప్తాను, ఒకవేళ ఇలాగ మనము మాట్లాడుతూ ఉండగానే ఆగమనము వస్తే ప్రభువులో లీనమైన వాళ్ళు ఎత్తబడిపోతారు, మిగిలిన వాళ్ళు విడవబడతారు. ఇక్కడుండే విడవబడతారు. అప్పుడు ఎతికితే దొరకరు. అందుకే ఆ మేఘాలు మన దగ్గరికి రావడం, మేఘాల మీద మనం ఉండటం, కొనిపోవటం జరుగుతుంది. దేవుని వాక్యం ఈరోజు మనతో చెప్తుంది, నీవు నేను కూడా జాగ్రత్తగా ఆయన కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఇప్పుడు ఎదురు చూడాలంటే, ఒక పిల్ల, ఓ పసిబిడ్డ ఉందనుకో, వాళ్ళ అమ్మ చెప్పేళ్తుంది, అమ్మా నేను తొందరగా వస్తాను, ఏం తేనే అంటుంది. అంటే బిస్కెట్ తే అంటుంది. అంటే సరే బిస్కెట్ తెస్తా, ఏడోకమ్మా కూర్చో ఎదురు చూస్తుండు అంటుంది. అలాగే అంటుంది. ఎంతమంది వచ్చినా పిల్లలదు, మీకు తెలుసో లేదు, మా అమ్మ వస్తుంది బిస్కెట్ తెస్తుంది, మా అమ్మ వస్తుంది బిస్కెట్, అక్కడే కూర్చుంటుంది, కదలదు. కాదే ఇప్పుడు వస్తుందిలే, నీకు ఉండలే, నేను రాను, నేను ఇక్కడే ఉంటా, మా అమ్మ వస్తుంది అంటుంది. అలాగే మనము కూడా దేవుని రాకడ కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎదురు చూసినోడు గురించే వస్తున్నాడు. నీకు అక్కర్లేదంటే ఆయన రాడు, ఆయనతో నీకేం పని లేదు, నీ గతి భూలోకంలోనే. అందుకే జాగ్రత్త పడి పాపము విడిచిపెట్టి ప్రభు తట్టు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలు 7:13 చూద్దాం. దానియేలు గ్రంథం 7:13. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమార్ని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఇప్పుడు ఈ ఆకాశ మేఘారూఢుడైన మనుష్య కుమారుడు ఏం చేస్తున్నాడు? మేఘాల మీద దేవుడు తనకిచ్చిన బిడ్డల్ని కొనిపోతున్నాడు.
ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? సింహాసనం దగ్గరికి. హల్లెలూయా. మధ్యాకాశానికి. అక్కడ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఈ పిల్లలను అప్పజెప్పడానికి ఏం చేస్తున్నాడు? మేఘాల మీద తీసుకెళ్ళి దేవునికి అప్పజెప్పుతున్నాడు. అయ్యా, నీవు నాకు ఇచ్చిన బిడ్డలీళ్ళు, నిత్యము వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారికి నీ వాక్యం ఇచ్చాను, ఆ వాక్యం వారు గైకొని ఈ భూలోకములో అనేక శ్రమలు పడి, హింసించబడి, నిందించబడి, అవమానాలు పొంది వారు నీ కొరకు అలాగే నిలబడ్డారయ్యా. అయితే ఇప్పుడు నేను వారిని ఇదిగో మేఘాల మీద తీసుకొచ్చి నీకు అప్పచెప్తున్నాను అంటున్నాడు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జనులు ఎక్కడ ప్రపంచములో ఎక్కడెక్కడైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారి కొరకు దేవుడు వస్తున్నాడు. వారిని తీసుకెళ్లి తండ్రి సింహాసనం దగ్గర నిలబెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె పెండ్లి కుమార్తె, అలంకరించబడ్డ పెండ్లి కుమార్తె ఆమె. ఈరోజు నీవు నేను పెండ్లి కుమార్తెలాగా వెళ్ళాలి. ఆ మెంది పెడుతుంది పెండ్లి కుమార్తెకి. నీవు నీ సొంతానికి పెట్టుకోకు. ప్రభు వాక్యానికి విధేయుడివై విధేయురాలువై ఆయన కొరకు నువ్వు ఎదురు చూసినట్టయితే గొప్ప మహిమ పొందబోతున్నావని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే మరి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ ఈ వచనం. మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. చూస్తూనే ఆరోహణమయ్యాడు, మరలా తిరిగి అలాగే వచ్చి మనల్ని కూడా హల్లెలూయా మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రకటన 11వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రకటన 11:12. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 వ్యక్తుల్ని ఇజ్రాయెల్ దేశంలోకి పంపుతున్నాడు స్వార్థ ప్రకటన చేయడానికి. అయితే వాళ్ళని ఎవరైతే బాధిస్తారో వాళ్ళని చంపడానికి కూడా అర్హత వారికి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సువార్త ప్రకటన చేసి ముగించిన తర్వాత దేవుడు తన టార్గెట్ ప్రకారంగా ఆ ప్రజలు ఆయన్ని చంపారు. చంపేసిన తర్వాత 3వ దినాన్ని వారికి స్వరం వినబడుతుంది. వీళ్ళు ఏం చేశారంటే మనల్ని చంపి మనల్ని హింసించి మనల్ని బాధ పెడుతున్న వాళ్ళు చచ్చిపోయారు, సంతోషంగా ఉన్నారు. ఆ 3 దినాలు వాళ్ళ అక్కడే ఉన్నారు, ఎక్కడికి లేదు, ఎవరిదో వాళ్ళని లేపలేదు, ఆడికి వెళ్ళలేదు. కానీ భయం భయంగానే చుట్టుపక్కల అందరికీ కబుర్లు అంపుకుంటున్నారు. 3వ దినాన్ని ఒక స్వరం వినబడుతుంది, ఎక్కిరండి పైకి. దేవునికి స్తోత్రం. వెంటనే వాళ్ళు లేచారు,
ఆశ్చర్యమైపోయింది వాళ్ళకి. కంగారు కలవరం. వాళ్ళు చూస్తుండగానే మేఘారూఢులై దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ చివరి గడియలో కూడా తన ప్రజలను రక్షించుకోవడానికి ఎవరిని పంపించాడు? తన యొక్క సేవకులను పంపించుకున్నాడు. వారు వచ్చి నశించిపోవటం ఇష్టం లేక సాతాను పరిపాలన కాలంలో కూడా అక్కడ సువార్త ప్రకటన చేయబడుతుంది. సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు సంపూర్ణం కావాలి. నీ పాపాన్ని విడిచి నువ్వు బయటికి రావాలి. అప్పుడే దేవుని కృప నీ మీద దొరుకుతుంది. లేనట్లయితే విడవబడవలసిన అవసరం ఉంది. విడువబడుట బహుఘోరం, యేసు రాజుగా వచ్చు. విడవబడటం అనేది మంచి మాట కాదు, భయంకరం. ప్రభు వచ్చే ఆగమనములో నీకు స్వరం మొట్టమొదట వినబడాలి. స్వరము వినకపోతే నువ్వు విడవబడతావు. దేవుడు స్వరం వినిపిస్తాడు. రాత్రి ఏ సమయమో అది నాకు తెలియదు. ప్రభు నందు మృతులైన మృతులు ధన్యులు అని వినబడుతుంది నాకు. ఈరోజు ఒక స్వరం, ఆయన సన్నిధి స్వరం నువ్వు వింటేనే కానీ మహిమ గల రాజ్యానికి వెళ్ళలేవు. అందుకే దేవుడు మనతో ఈరోజు హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నాడు. విడవబడకుండా ప్రయాసపడు. ఘోరమైన దినాల మధ్య మనం ఉన్నాం. అందుకే వాక్యం మరీ ఈ చివరి దినాలు ఒక వాక్యం నాకు ఇవ్వలేదు ఆయన. ఏ దినానికి ఆ దినమే వాక్యం ఇస్తున్నాడు. మన్నా కూడా ఏ దినానికి ఆ దినమే కురిపించాడు. కాబట్టి ఇప్పుడు మనకొచ్చే మన్నా అది నా సొంత మన్నా కాదు, నా సొంత ఆలోచన కాదు. ఇది ప్రభువు ఇస్తున్న మన్నా. ఈ మన్నాని నువ్వు నెగ్లెక్ట్ చేసావంటే 40 దినాలు పూర్తయ్యే లోపులే మనం ఎక్కడున్నామో పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు చూద్దాం. ప్రసంగి 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ప్రసంగి 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుని, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచిచుండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులు అనుకుంటుని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ముందు కాలము చేసిన వారే ధన్యులు. ఆ కాలము చేసిన వారు కూడా దేవునిలో ఉండి కాలము చేస్తే వారు ధన్యులు. ఎందుకంటే జరగబోయే భయంకరమైన సంగతులు వారు చూడరు. ఆ భయంకరమైన స్థితిలో వారు ఉండరు. కనుక వారు ధన్యులు. ఇప్పుడైతే మనం పట్టించుకోవటం లేదు. ఎప్పుడు వింటున్నాం కదా ఈ వాక్యం అనుకుంటున్నాం. జరిగిన దినాన్ని కేకలేస్తాం. ఎక్కడ కొండ ఉందో అక్కడ పరిగెడతావు, ఎక్కడ గుట్టుందో అక్కడ పరిగెడతావు. కొండ గుహలలోనూ బండ సందుల్లో మా మీద పడి మమ్మల్ని దాయండి, అమ్మో మేము బ్రతక జాలము. రాకడొచ్చేసింది. అంతా అయిపోయాక బుద్ధి లేని కన్యకులు అన్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీ అయ్యా. ఇంకేమి తలుపు? మూసివేయబడింది తలుపు. ఎవరి వశమిక కాదు. వారి మధ్యాకాశంలో గొప్ప విందులో ఉంటారు. ఎంత ధన్యత అది. అయ్యా నేనున్నానా అయ్యా, నాకివ్వయ్యా ధన్యతని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా అంగలార్చావా? ఎప్పుడైనా రోధించావా? అంతటి గొప్ప దేవుడే అంగలార్చి రోధించి ఆ శ్రమను పొందడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. మనకు అంగలార్పొద్దు, రోదనొద్దు, శ్రమొద్దు, ఏమీ వద్దు. కానీ పరలోక రాజ్యానికి మాత్రం వెళ్ళిపోతాం. ఎలా వెళతావు? ఎలా వెళ్ళడానికి అవకాశం నీకు?
ఈరోజు వాక్యం నీతో నాతో కూడా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. లూకా 14:14 చూడండి. 14 అధ్యాయం 14 వచనం. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. దేవునికి స్తోత్రం. నువ్వు విందు చేసేటప్పుడు ఎవరిని పిలవమంటున్నాడు? అంగహీనులను, గుడ్డోళ్ళని అన్ని. అంటే ఇంతక క్రితం ఎప్పుడు కూడా ఈ వాక్యము తెలియని వారిని, ఏనాడు వినని వారిని, వాళ్ళందరినీ విందుకు పిలువు. నీవు వారికి వాక్యం చెప్పి వారిని రక్షించుకున్నట్టయితే నీకు వారు ప్రత్యుపకారము నీకు చెయ్యలేరు. వారికి ఇంకేమీ ఇవ్వలేరు. ఇప్పుడు వాక్యము అందించేవాడికి ఎప్పుడు కూడా వినేవాడు ఎప్పుడు కూడా ఎలాగంట? హల్లెలూయా, రుణస్థులే. ఆ రుణాన్ని మీ ప్రాణం పెట్టినా తీర్చలేరు. అందుకే స్వార్థ పరిచర్యలో ఉన్న గొప్ప ఉన్నత స్థలం ఇది. హల్లెలూయా. ఎప్పుడు రుణస్థులుగా ఉండిపోయారు కనుక నీకెప్పుడు రుణము తీర్చరు గనుక నీవు మొదట పునరుద్ధానంలో ఉంటావు. హల్లెలూయా. అందుకే సేవ అనేది గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు గనక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. ప్రత్యుపకారం నీకు నేను ప్రత్యుపకారం ఎలా చేస్తాను? పరలోక రాజ్యానికి ఎత్తబడేటట్టుగానే చేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను నా రాజ్యానికి చేర్చుకోబోతున్నాను. కారణం అదే, నీకు నేను ఇచ్చిన ప్రత్యుపకారం. అడుగడుగుని వారికి పరిచర్య చేస్తూ, వారికి నా స్వార్థ బోధ చెప్తూ, వారిని నా బోధలో పెంచుతున్నావు కనుక నీకు ప్రత్యుపకారం పునరుద్ధానమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరి, సహోదరుడా, నువ్వు చేసేటటువంటి పరిచర్య ఇది వట్టిగా పోదు. దేవుని సన్నిధిలో ఇది నీకు నూరంతల ఫలితమని వాక్యం చెప్తుంది. అందుకే అంటాడు, ఈ లోకమందు నూరంతలు, పరలోకమందు అనేక వేల రెట్లు నీకు నేను ఇస్తానంటున్నాడు. నూరంతలంటే 100% నువ్వు నేను తీసుకుంటాను. నేను 100% నేను నిన్ను తీసుకుంటాను. ఎందుకంటే నాకు చేస్తున్న మేలుకి. అందుకే భార్య దొరికిన వానికి మేలు దొరికింది. ఒక మేలుకరమైన భార్యగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయనకి భార్య ఈ లోకంలో కాదు. పిచ్చుకుంటలోళ్ళు ఈ లోకంలో అనుకుని వాక్యం తెలియక పిచ్చుకుంటలోడు అనుకో ఆ కథలు చెప్తారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిశ్చయముగా దేవుని సన్నిధిలో మేలు ఇదే. అనేక ఆత్మను రక్షించే కన్నా గొప్ప మేలు భూలోకములో ఏదీ లేదు. నూరంతల ఫలితం నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. పరలోకానికి వస్తే అనేక వేల రెట్లు నీకు దొరకబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోహాను 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. దేవునికి స్తోత్రం. ఎవరికైతే నువ్వు మేలు చేసావు, మేలంటే ఏంటి? రక్షణ. ఎంతమందికి నువ్వు రక్షించావో వారికి నీకు ఏం కలగబోతుంది? జీవ పునరుద్ధానం. అంటే నువ్వెప్పుడు కూడా దేవుని మందిరంలో జీవిస్తావు. జీవ పునరుద్ధానమును. కీడు చేసిన వారు, కీడు దేవునికి దేవుడిచ్చినటువంటి తలాంతుని వ్యర్థముగా వాడుకున్న వాళ్ళు, పొద్దునుంచి సాయంకాలం పక్కింటాం ఏమేం చేస్తుంది, ఎదిరింటాం ఏం చేస్తుంది, ఆమెం వండుకుంది, ఈమెం వండుకుంది, ఆమెం తిన్నది, ఈమెం తిన్నది, ఆమెం గుడ్డగట్టింది, ఈమెం గుడ్డగట్టింది, ఏం సినిమాకి వెళ్ళింది, ఇదే కథ ఎళ్ళది. ఎలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? కీడు పునరుద్ధానానికి వెళ్తారు. ఆ కీడు ఎక్కడుంది వీళ్ళకి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. మేలు చేసిన వానికి జీవ పునరుద్ధానము, కీడు చేసిన వానికి తీర్పులోకి వస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు నేను రక్షణ తలాంతి ఇస్తే పట్టుకెళ్ళి భూమిలో కప్పెట్టి కథలాడావా? సరే నడమ్మా, తీర్పులోకి రా. నిజంగా
ఆ తీర్పు అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? కింద ఉంది మంచి పునరుద్ధానం, అందులోకి వెళ్ళిపోతాం. అందుకని ఎప్పటికీ కూడా నీకు ఇచ్చినటువంటి ఈ తలాంతుని జాగ్రత్తగా కాపాడుకుని అనేక మందికి ఉపయోగకరమైన పాత్రగా ఉన్నట్టయితే దేవుడు నేను దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం. 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 11:24. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదున నేను. దేవునికి స్తోత్రం. అయ్యా అమ్మా, నీ తమ్ముడు లేస్తాడు, నువ్వేం భయపడకంటే ఏమంటుంది? అంత్యదినమున. ఏమంటుంది? అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదున నేను. దేవునికి స్తోత్రం. నువ్వు అప్పుడు లేపుతావు కదా, అప్పుడు లేస్తాడులే నాయనా అంటుంది. అప్పుడు లేస్తాడని విశ్వాసం ఉంది, కానీ ఇప్పుడు లేస్తాడని అనుకోవటంలే. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాస ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే నీవు పునరుద్ధానములో ఉంటావని వాక్యం చెప్తూ ఉంది. అంటే ప్రథమ పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు లేవటం మొదటి పునరుద్ధానం. అయితే ఇంకొక పునరుద్ధానం కూడా ఉంది. దేవుని స్తోత్రం. ప్రియులారా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనేదారు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఇప్పుడు 2 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. ఏంటి అంటే, మొదట లేచిన వారేమో నిత్య జీవానికి వెళ్ళిపోతున్నారు. రెండవసారి లేచిన వారు తీర్పు దగ్గరకు వచ్చి నిత్యము హేయులై నరకములో వేయబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే మొదట పునరుద్ధానములో ఉన్నవారు ధన్యులు అంటున్నాడు. అందుకే ఇప్పటి నుండి ప్రభు నందు నిద్రించు వారు, హల్లెలూయా, మృతులైన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. వీరు మొదటి పునరుద్ధానములో ఉండబోతున్నారు. ఈ నిత్యము హేయులయ్యేవారు నిందల పాలవడానికి, అవమానములో నరకములోకి వెళ్ళడానికి వాళ్ళు 2వ పునరుద్ధానంలో వారు కూడా లేస్తారు. తర్వాత వాళ్ళు లేస్తారు. అప్పుడు తీర్పులోకి వచ్చి తర్వాత నరకంలోకి వెళ్ళిపోబోతున్నారు. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 24:14-15. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఇచ్చి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇప్పుడు 2 పునరుద్ధానాలు ఉన్నాయి అక్కడ. ఏమున్నాయి అక్కడ? నీతిమంతులకు అనీతిమంతులకు. అంటే నీతిమంతులేమో జీవానికి లేస్తున్నారు, అనీతిమంతులు నరకానికి వెళ్ళిపోతున్నారు. అది నేను కూడా విశ్వసిస్తున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అక్కడ ఫేస్తుకి మరి జవాబు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 15వ అధ్యాయం, క్షమించాలి, 1 తిమోతి 6వ అధ్యాయం 17-19 వచనాలు చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 17-19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం. సుఖం ఎక్కడుంది? ఎక్కడుంది సుఖం? దేవునిలోనా? ఎందులోను? దేవునికి స్తోత్రం. డబ్బులోనా? డబ్బులో లేదు. చెప్పాను కదా మీకు, ఇప్పుడు మీకు చెప్పాను కదా, డబ్బులో సుఖం ఎక్కడా లేదు. కోట్లు కోట్లు మూటలు కట్టి ఎవరికి ఇచ్చాడు? వెళ్ళి నీళ్ళు పాలు వెళ్ళిపోయినాయి అంట, పాలు అయిపోయినాయి అంట. ఆడికి వచ్చింది దేవుడిచ్చిన ఫలితమనం ఎంత ఉంది? ఏమీ లేదు. చూసారా? ఎక్కడో కాదు అనుభవించేది, ఇక్కడే అనుభవించారు. ప్రతిఫలం జైలు వెళ్ళింది. అది నీతి కొరకు వెళ్ళలేదు. ఈరోజు నా సహోదరి, ఇవన్నీ మిథ్య. మనం ప్రజల్ని నడపవలసింది నీతి మార్గం తట్టు మాత్రమే. నాకుంద కాదా అని పడి సంపాదించుకుని అది చేసుకున్నాక మొత్తం అంతా మూటగట్టేసి అంటాడు కదా, రెక్కలు వచ్చినట్టు
ఎగిరిపోతుందంట. ఎంతున్నా ఎవడు గొప్పోడు ఈ భూలోకములో కాడు. ఆడికి చివరికి ఏదో టెండర్ ఎడతాడు. ఆ టెండర్తో సంపాదించిన డబ్బు అంతా ఎక్కడికి ఎడతాడు? తప్పదు. హల్లెలూయా. దానికన్నా దేవుడి దగ్గర హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ, చాలు ప్రభువా మాకు ఈ జీవితం ఆనందంగా ఉందయ్యా, ఏదో పూట అన్నం తినేస్తున్నాం, హాయిగా నీళ్ళు తాగేస్తున్నాం, కడుపు నిండా తింటున్నాం అయ్యా, అంతే చాలు, అరిగిపోతుంది అయ్యా. కొంతమందికి అరక్క బాధ, మనకి అరిగిపోయే బాధ. దేవునికి స్తోత్రం. ఏదేమైతే కడుపు నిండా తృప్తిగా తింటున్నారా లేదా? తింటున్నారు. అందులోకి 2 పూట్ల అన్నం 1 పూట తినేస్తారు. ఎందుకంటే నిశ్చితలు సన్నంగా అవ్వరు, కష్టం. ఎందుకంటే 2 పూట్ల అన్నం 1 పూటకే వచ్చేద్ది. అయితే శుభ్రంగా తినేయండి, ఏం కాదులే. కానీ సిద్ధపాటు మాత్రము మర్చిపోవద్దు. సిద్ధపడాలి. సిద్ధపడే సమయం ఇది. మీరు సమయాన్ని వ్యర్థపరచొచ్చు. మీరు అనుకుంటున్నారు ప్రభు ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వస్తాడు. ఇప్పుడు నేను మీకు అన్నీ చూపించాను. పోనీ మన బైబిల్ ప్రకారంగా ఓకే, 14th సెంచరీలో నాస్ట్రాడమస్ రాసింది కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇది బిఫోర్ లాస్ట్ జరగాల్సిన విషయాలు. దేవుని కృప 2015 వరకు తోసుకొచ్చింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అతను కూడా దర్శనంలో చూసినప్పుడు రాశాడు, ఇండియాలో ఏం జరుగుతుంది, ఈ ఇరాక్ సిరియాల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ అమెరికాలో ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా ముందుగానే రాశాడు. మన బైబిల్ కూడా అంతకన్నా ముందుగానే తెలియపరుస్తూ వచ్చింది. కనుక ఎక్కడ నువ్వు కాదని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎక్కడ అర్హత లేదు. ప్రతి స్థలములో కూడా ఖచ్చితంగా జరుగుతుంది, జరగబోతుంది. ఇక ఆఖరి గమనం ఏంటంటే ఇది రాకడ. ఆ గమనములో ఎత్తబడకపోతే ఎటువంటి పరిస్థితితో ఎవరు ఆ గమనములో ఎత్తబడతారో ఈరోజు మనం చూస్తున్నాం. ఎవరు ఎత్తబడుతున్నారు? ఎవరైతే అనేక మందిని నీతి మార్గము తట్టు తిప్పుతున్నారో, ఎంతమందిని మేలు తట్టు తిప్పుతున్నారో వారు మాత్రమే. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఎవరెవరు ఏ రీతిగా దేవుని వైపు చూస్తున్నారో ఆ రీతిగా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడాలని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. చూద్దాం. ఇక్కడ ధనవంతుడు అన్నవాడు మనకున్న ధనాన్ని బట్టి గర్విష్ఠుడు కాకుండా సుఖముగా అనుభవించేది ఎవరి దగ్గరంట? దేవుని దగ్గరేనంట. వాడికాడు సుఖంగా అనుభవిస్తేనేమో హార్ట్ అటాక్ వస్తుంది, దేవుని దగ్గర అనుభవిస్తే హార్ట్ అటాక్ రాదు. అబ్బా హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పేస్తుంది సుజాత, రాదని. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవునికి ఇవ్వక చాలామందికి ఎన్నో రకాల రోగాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు దేవునికి ఇవ్వరు. ఇవ్వకపోతే ఏమైపోతుంది? రోగం వచ్చేద్ది. రోగం వచ్చేసాక రోగం వచ్చింది. మరి ఇప్పుడు ఆ ఇవ్వని డబ్బంతా వడ్డీతో పాటు ఎవరికి పెడుతున్నారు? డాక్టర్ బాబుకి పెడుతున్నారు. డాక్టర్ తినేసి లావుగా డాక్టర్ అయిపోతాడు. వీళ్ళు పెట్టి వీళ్ళు పక్కగా అయిపోతున్నారు. ఇక ఆఖరికి ఏమీ ఉండదు. చేతులు వేయండి ఇలా ఇగో అంటున్నారు అంతే. కాబట్టి అన్నిట్లో కూడా దేవునితోనే మనం సంతోషం అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి 10 రూపాయలు నువ్వు ఇచ్చిందే, ఇదిగో మేము సంతోషిస్తున్నాం నాయన నీతోటే, మాకిచ్చింది నీ ప్రజలతో మేము సంతోషిస్తాం. ఈరోజు సహోదరి, నిశ్చయముగా అదొక్కటే దేవుడు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళకి ఏ కీడు ఉండదంట. తర్వాత ఎలా ఉందో చూద్దాం. దాని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూద్దాం. 20వ అధ్యాయం 4 నుంచి 6. వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. చూసారండి, ఆయన కొరకు చనిపోయిన వారు ఆయనలో ఉండి
లేచిన వారు, మొదటి పునరుద్ధానములో ఉన్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నొసటి యందు కానీ చేతి మీద కానీ. దీని నెక్స్ట్ ఏమొచ్చేస్తుందంటే ముద్ర వస్తుంది. విడవబడిన తర్వాత ముద్ర చిప్ వచ్చేస్తుంది. ఈ చిప్పును వేయించుకుంటేనేమో నరకానికి వెళ్ళిపోతావు, వేయించకుండా మాత్రం ఉండలేవు. ఎందుకో తెలుసా? 2 రోజులు అవుతావు, 3 రోజులు అవుతావు. ఆధార్ కార్డు లేకపోతేనే పిచ్చకుంట్లోలాగా తిరుగుతున్నాం. ఆధార్ కార్డు అది ఇవ్వడంట, ఇది ఇవ్వడంట, ఇది ఇవ్వడంట, అది ఇవ్వడంట. మరి ఇదే ఇచ్చుకోకపోతే బియ్యం లేవంట, మంచినీళ్ళు లేవంట, ఏమీ లేవంట, కరెంటు కూడా ఉండదంట, ఏమీ ఇవ్వడిక. మరి ఇది ఉండాలి. మరి నువ్వు బ్యాంకులో దాచేసావు ఇంతకాలం, పాపం డబ్బుల మీద విడవబడిపోయావు. డబ్బులైతే ఇన్నున్నాయి, కానీ ఇప్పుడు ఇది లేకపోతే డబ్బులు రావు. అని ఇక్కడ పెడితే ట్రుయ్ అని డబ్బులు ఇస్తుంది. ఇది లేకపోతే ఇది డబ్బులు ఇవ్వదు. మళ్ళీ ఎప్పుడన్నా దాచుకుందామంటే డబ్బులకి ఇది ఉంటేనే కానీ డబ్బులు దాచుకోవడానికి లేదు. ఎంత సమస్య వచ్చి పడిందర్రా, చాలా బాధ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ బాధ అంతా జయించాలంటే మామూలు మాట కాదు కదా. దేవుని స్తోత్రం. ముద్ర ఇచ్చుకోకపోతే ఎవడొస్తాడు మన వెనకాల? రెక్స్ వస్తాడు. రెక్స్ ఏం చేస్తాడు? ఓయ్ ఇంకా ముద్ర ఇచ్చుకోలేదు నువ్వు అని పొడుసు చంపుతూ ఉంటాడు. ఎంత బాధో. ఆ కాలములో మరణము వెతుకుదురు కానీ ఎందుకు? ఆడి పరిపాలనలో ఉంటాం మనం. దేవుని బిడ్డల్ని ఆ సమయంలో ఎవరైతే ధైర్యంగా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, అయ్యా చచ్చిపోతానయ్యా, మా వాళ్ళందరూ వెళ్ళిపోయారయ్యా అని అన్నావనుకో, అని చంపుతాడు. చంపగానే ఆ చంపిపోయిన దానికి ఒప్పుకుంటే నువ్వు కూడా మొదటి పునరుద్ధానంలోనే ఉంటావు. కానీ కష్టమేమో అని నేను అనుకుంటున్నాను. విడవబడితే మాత్రం చాలా కష్టం. అందుకే క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. దేవునికి స్తోత్రం. 1000 సంవత్సరాల పరిపాలన భూలోకములో జరగబోతుంది. మొదట పునరుద్ధానములో ఉన్నవారు, రెండవది సాతాను పరిపాలనలో ఎవరైతే మరి ముద్ర వేయించుకోకుండా శిరచ్ఛేదనము చేయబడ్డారో వారు, వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు? దేవునికి స్తోత్రం. మొదటి పునరుద్ధానంలో 1000 సంవత్సరాల పరిపాలనలో ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి 13 నుంచి 15 వరకు చూద్దాం. చూడమ్మా. 13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఎవరి పేరైనా జీవగ్రంథములో వ్రాయబడనట్టు కనబడిన ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడబోతున్నాడు. అందుకే 12వ వచనంలో ఏమన్నాడు? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడిన దాన్ని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు మనకిష్టం వచ్చినట్టుగా మనం తిరిగాం. దేవుని మాట వినడానికి మనకిష్టం లేదు కనుక నీవేమేమి క్రియలు చేశావు, ఎక్కడెక్కడ ఎవరితో తిరిగి ఏమేమి మాట్లాడావు, ఎలాంటి బ్రతుకు బ్రతికావు, ఎలాంటి జీవితం జీవించావు, అవన్నీ కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయి? వేరొక గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు నేను తలకాయ ఇలా తిప్పుకున్నాను అనుకోండి, గ్రంథంలో రాయబడుతుంది ఏంటి? ఆమె అటు తిప్పి వాళ్ళ గురించి ఏదో ఆలోచన చేసింది అని అక్కడ రాయబడిపోతుంది. అంతే, పెద్ద దూరమేమీ కాదు. ఇలాగనగానే అక్కడ టక్కుమని రాయబడుతుంది. ది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని ఒక సినిమా తీశాడు. అందులో మనం ఏదన్నా ఒక తప్పు చేయగానే ఆ తప్పుకి వెంటనే మనకి ఇల్లు కట్టబడుతున్న
ఆ యొక్క ఇటుక ఉంటుంది కదా, ధన్మన్ కింద అడిపోద్ది. మళ్ళీ ఏదన్నా ఒక మంచి పని చేయగానే మళ్ళీ ఒక మెట్టు వస్తుంది, మళ్ళీ తప్పుది. అలా కొంతమందికి అక్కడ ఎక్కుతుంది, అక్కడ వస్తుంది. అది అంతే. ఆ తప్పు ఎంత చేస్తాడో ఆ మేలు అంతే. అంతే మేలు తప్పు మేలు రెండు కలిసి ఆ ఇల్లు అవనే అవ్వదు. అందుకే అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. దేవుని సన్నిధిలో వేరొక గ్రంథములో నువ్వు చేసిన ప్రతి క్రియ ఉంది. ఫస్ట్ జీవ గ్రంథములో నీ పేరున్నదా? ఫస్ట్ మీరు ఇది గమనించండి. ఎన్నోసార్లు మీకు చెప్తూ వచ్చాను, జీవ గ్రంథములో నీ పేరుందో లేదో భూలోకంలో ఉండగానే చూసుకోగలుగుతాం. ఒకవేళ ఆ పేరు లేనట్టయితే మనం తప్పించుకోలేము. అందుకనే జీవ గ్రంథములో మన పేరు కావాలి. సహోదరి సహోదరుడా, ప్రయాసపడి పరిగెత్తుకొచ్చి ఎన్నో లక్షలు లక్షలు సంపాదించాలని ఆశ కలిగి ఉన్నావు. కానీ క్రీస్తులో పేరు సంపాదించాలని కానీ, క్రీస్తుతో జీవించాలని కానీ, ఆ గ్రంథములో నా పేరు కూడా లిఖింప చేసుకోవాలని కానీ ఒకనాటికైనా ఆలోచన చేసావా? అందుకే పెడుతున్నావు ఇలాగా. అది నిలవని మేంది, అది నిలవటల్లే పెట్టుకుంటున్నావు ఇలాగా, అది ఊడిపడుతుంది. దేవుడు పెట్టింది పెట్టించుకో, ఆ వాక్యాన్ని పట్టించుకో. ఆ వాక్యం నిన్ను రక్షిస్తుంది. కొంతమంది లేని కథలు చెప్పేస్తారు, కళలు పిచ్చి కథ, అవి అర్థం లేని. మళ్ళీ ఆ కళ్ళ కొరకు నేను కనిపెడతాను, మీకు తెలుసో లేదు. అసలు పరిశుద్ధాత్మ ప్రమేయం ఉండదు వీళ్ళకి, వెళ్ళిపోతూనే ఉంటారు. అలాంటి ప్రమేయం లేనోడు కూడా ఉండరు. అధికారం పరిశుద్ధాత్మది. పరిశుద్ధాత్మ అధికారంతో మనం నడవాలి. నేను ఇదిగో ప్రతిరోజు అది ఇస్తున్న వాక్యాన్ని పట్టుకొచ్చి మీకు ఇస్తున్నాను. లేకపోతే హాయిగా ఇప్పటికి ఒక 30-40 రాసుకుని రోజుకి దాన్ని పట్టుకొచ్చేసి దాన్ని. అలాంటిది ఇదేమిటో కానీ మొదలుపెట్టిన దినం నుంచి ఈరోజు వరకు నా ప్రమేయం ఇక్కడ ఒక్కటే లేదు. ఆయన చెప్పినట్టు నేను మీకు వచ్చి చెప్తున్నాను. ఇప్పుడు మీకు తీర్పు ఉంది. ఇది దేవుని చేత చెప్పబడుతున్న వాక్యం. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందారు. పొందిన ఉపదేశ ప్రకారంగా జీవించకపోతే శిక్ష మీరెవ్వరూ తప్పించుకోలేరు. అందుకే ఏ రోజుకి ఆ రోజే ఇస్తున్నాడు. దీనికి నువ్వు భయపడి పనికి మాలిన ముసలమ్మ ఎవతైనా ఉందే ముచ్చటాడదానికి నీకు నమస్కారం తల్లి, నా దగ్గరికి రాకు. ఈ ముచ్చట్లొద్దు. ఏదన్నా దేవుని మాట ఉంటే చెప్పు. అది నీకు రాదు, నాకు రాదు. ఎందుకు ఇద్దరం కలిసి ఎక్కడ పడతాం? అంతే. అది గుడ్డిదే, ఇది గుడ్డిదే. ఇద్దరు కలిసి గొంతులో పడి కన్నా ఏ గుడ్డిదా గుడ్డ ఇంట్లో పడుకుని హాయిగా వాక్యం చదువు. ప్రభువా నాయన నీ ఆత్మ నాకు ఇచ్చి, నాయనా పరిశుద్ధాత్మ నాకు, నాయన పరిశుద్ధాత్మలో నీ గ్రంథంలో రాయి నాయనని ప్రార్థన చేయమ్మా. 40 దినాలు ఇచ్చాడు. ఆనాడు నాకెవ్వరూ చెప్పలేదమ్మా, నన్ను ఎవ్వరూ లీడ్ చేయలేదు. పరిశుద్ధాత్మ లీడ్ చేసింది నన్ను. నాకు నేనే ఉపవాసం. ఎవ్వరు లేరు, ఒంటరిని. మీకు తెలీదు, ఎప్పుడూ ఒంటరినే. ఒక్కదాన్ని మోకాళ్ళుని. నాకు నేనే సాధకం. అంతే. ఎవరి కాళ్ళే సాధకం చేసుకోవాలి. వాళ్ళ ఆత్మ యొక్క ఆతృతది. నాకు ఆ సాధకం నాకు నేనే చేసుకున్నాను. ప్రభు దగ్గర మోకరించి ఆరాధన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రభు సన్నిధిలో ఉపవాసాలు చేసి కనిపెట్టుకుంటూ ఆయన దగ్గరికి సాగాను. నా ఆతృత ఏంటి? ఆత్మల రక్షణ. అంతే. ఆ ఆతృతకి ఈ ఆశ దొరికింది. ఆమె వచ్చింది, ఆత్మనిచ్చింది. ఆమె ద్వారా నేను పొందాను. తర్వాత ఆమె ఎవరు, నేనెవరు అయిపోయింది. ఆమె అలాగే వెళ్ళిపోయింది. నేను ఇలా మీ ముందు నిలబడ్డాను. ఇప్పటికైనా కొద్ది సమయం ఉంది. ఉందో లేదో అది నాకు తెలియదు, అది ప్రభుకు తెలుసు. కాబట్టి ఈ సమయకాలంలో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో. నా ఆత్మ ఇంపార్టెంట్, శరీరం కాదు. శరీరం నష్టపోయేదే. ఆత్మను రక్షించుకుంటే శరీరం కూడా దానితో పాటు రక్షణలోకి వస్తుంది. కనుక
నువ్వు ప్రయాసపడి ప్రభు కొరకు కనిపెట్టి దేవుడి వాక్యం దీవించగాక. అందరూ మోకరిద్దాం.